హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 2965 ఫైండ్ మిస్సింగ్ అండ్ రిపీటెడ్ వాల్యూస్ మార్క్డ్ యాజ్ ఈజీ ఆన్ లీడ్ కోడ్. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే వీఆర్ గివెన్ ఏ 2D array ఆఫ్ సైజ్ n ఇంటూ n. నేను మన కేసులో 2 ఇంటూ 2 తీసుకుంటున్నాను. సో 0 1 0 1 2 ఇంటూ 2 గ్రిడ్ తీసుకుంటున్నాను. ఈ గ్రిడ్లో మనకు వాల్యూస్ విత్ వాల్యూస్ ఇన్ ది రేంజ్ 1 to n స్క్వేర్. అంటే ఈ గ్రిడ్లో మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే 1 to n స్క్వేర్ మధ్యలో ఉంటాయి. మనకి 2 ఇక్కడ n 2గా తీసుకుంటున్నాం కాబట్టి మన కేసులో 1 to 4 మధ్యలో ఉంటాయి. బోత్ ఆర్ ఇంక్లూజివ్. సో ఇక్కడ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే వాల్యూస్ 1 3 2 2. సో మనకి 2D గ్రిడ్ అనేది ఇట్లా ఉంటుంది. దీని వాల్యూస్ అనేది 1 to n స్క్వేర్ మధ్యలో రేంజ్ అవుతూ ఉంటాయి. సో మన కర్తవ్యం మన పని ఏంటి అంటే వీ హ్యావ్ టు రిటర్న్ అన్ ఆన్సర్ ఎరే ఆఫ్ లెంత్ 2, వేర్ ఆఫ్ లెంత్ 2 కాబట్టి ఆఫ్ వాల్యూ ఏ అండ్ బి. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఏంటి అంటే ఏ గ్రిడ్లో ఏదైతే వాల్యూ 2 times రిపీట్ అవుతుందో. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 2 అనేది గ్రిడ్లో 2 times రిపీట్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ అనేది 2 అవుతుంది. అండ్ గ్రిడ్లో ఏ వాల్యూ అయితే మిస్ అవుతుందో 1 to n స్క్వేర్ మధ్యలో ఏ వాల్యూ అయితే మిస్ అవుతుందో, సో ఇక్కడ గ్రిడ్లో మనకు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, బట్ 4 లేదు. సో బి వాల్యూ అనేది 4 అవుతుంది. సో మన ఆన్సర్ ఏరియాలో మనం ఏం రిటర్న్ కొట్టాలి అంటే ఏ వాల్యూ 2 అనేది 2 times రిపీట్ అయింది, 4 అనేది గ్రిడ్లో లేదు కాబట్టి సో మన ఆన్సర్ ఏరియా ఇది. సో మనం ఫైనల్గా రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇది. సో ఇదే రిటర్న్ చేశారు చూడండి, 2 into 4. సో మనం ఇది ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి ఆలోచిస్తే నా వరకు నేను ఎట్లా సాల్వ్ చేస్తాను అంటే నేను మనకి గ్రిడ్ యొక్క వాల్యూస్ అనేవి 1 to n స్క్వేర్ మధ్యలో రేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఒక మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన దాంట్లో మనం 2 into 2 గ్రిడ్ తీసుకున్నాం కాబట్టి నేను మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటా. ఫస్ట్ ఐటరేట్ చేసుకుంటా, ఎంటైర్ గ్రిడ్ని ఐటరేట్ చేసుకుంటా, ఒక మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటా. ఆ మ్యాప్ ఏంటి అంటే ఒక కీ ఇంకా వాల్యూ పేర్ మ్యాప్ అనేది. కీ ఇంకా వాల్యూ పేర్. మన కేసులో కీ అనేది ఏంటి అంటే మన కేసులో కీ అనేది ఏంటి అంటే గ్రిడ్లో ఉన్న వాల్యూ. ఇక్కడ మనకి గ్రిడ్లో 1 ఉంటే 1 అవుతుంది వాల్యూ, 3 ఉంటే 3 అవుతుంది వాల్యూ, 2 ఉంటే 2 అవుతుంది, 4 ఉంటే 4 అవుతుంది, సో ఆన్ సో ఫోర్త్ అప్ టు n స్క్వేర్ వరకు మనకి వాల్యూ అనేది ఉంటుంది. అంటే గ్రిడ్లో కీ యొక్క వాల్యూ 1 to n స్క్వేర్ వరకు రేంజ్ అవుతుంటాయి. అండ్ ఈ కీస్ యొక్క వాల్యూ ఏంటి అంటే కౌంట్. గ్రిడ్లో వాటి కౌంట్ ఎంత అని చెప్పేసి రీప్రజెంట్ చేస్తుంది. సో మ్యాప్ అర్థమైపోయింది కదా. మ్యాప్ హోల్స్ కీ వాల్యూ పేర్స్. కీ ఏంటి అంటే గ్రిడ్లో ఉన్న ఈచ్ వాల్యూ, అండ్ ఈ కీకి కరస్పాండింగ్ వాల్యూ ఏంటి అంటే వాటి కౌంట్. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ n అనేది మనం 2 తీసుకున్నాం కాబట్టి వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రేంజ్ అవుతాయి, 1 నుంచి 4 వరకు, బోత్ ఆర్ ఇంక్లూజివ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం గ్రిడ్ని ఐటరేట్ చేస్తున్నాము. ఐటరేట్ చేస్తే 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 యొక్క కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ 2 యొక్క కౌంట్ ఎంత ఉంది, 1 2 ఉంది. నెక్స్ట్ 3 యొక్క కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ 4 యొక్క కౌంట్ ఎంత ఉంది, 0 ఉంది, ఎందుకంటే 4 అనేది గ్రిడ్లో లేదు కాబట్టి. సో మనకి మ్యాప్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఇది మన మ్యాప్, మనకి మ్యాప్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఐటరేట్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాప్ త్రూ సెకండ్ టైం ఐటరేట్ చేసుకొని ఏ కీ యొక్క కౌంట్ 2 ఉందో దాన్ని మనం ఆన్సర్లోకి అపెండ్ చేసుకుంటాం. సో సెకండ్ టైం ఇప్పుడు ఐటరేట్ చేస్తున్నాను నేను. సెకండ్ టైం ఇప్పుడు ఐటరేట్ చేస్తే 1 యొక్క కౌంట్ ఎంత, 1 కీ యొక్క కౌంట్ ఎంత, 1 ఉంది. సో దీని కౌంట్ అనేది 2 లేదు కాబట్టి దీన్ని అపెండ్ చేయము. సో నెక్స్ట్ కిందికి వచ్చేసి 2 యొక్క కౌంట్ ఎంత, 2 ఉంది. సో దిస్ ఈజ్ ది వాల్యూ విచ్ ఈజ్ రిపీటింగ్ ట్వైస్ ఇన్ అవర్ గ్రిడ్. సో డైరెక్ట్గా ఆన్సర్లోకి దీన్ని అపెండ్ చేసేసుకుంటాను నేను. 2ని అపెండ్ చేసేసుకున్నా అండ్ బ్రేక్ అయిపోయా, లూప్లోంచి బ్రేక్ అయిపోయా, బయటకు వచ్చేసా. సో అయిపోయింది. సో లూప్లోంచి బయటకు వచ్చేసా. సో ఆన్సర్లోకి 2ని వేసేసుకొని నేను లూప్లోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ
థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం దేనికి చేయాలి అంటే థర్డ్ టైం మళ్ళీ ఐటరేట్ చేయాలి త్రూ మ్యాప్ అరే. ఇప్పుడు థర్డ్ టైం ఎందుకు ఐటరేట్ చేయాలి అంటే ఏ వాల్యూ కౌంట్ అనేది 0 ఉంటుందో దాన్ని చెక్ చేసుకొని దాని యొక్క కీని మనం ఆన్సర్లోకి వేసేసుకోవడానికి. సో మళ్ళీ ఐటరేట్ చేస్తున్నా. దీని కౌంట్ 0 కాదు, దీని కౌంట్ 0 కాదు, అంటే 3 యొక్క కౌంట్ 0 కాదు, 4 యొక్క కౌంట్ 0 ఎస్ 4 యొక్క కౌంట్ 0 కాబట్టి మనకి బి అన్న వాల్యూ దొరికేసింది విచ్ ఇస్ 4ని మనం ఆన్సర్ అరేలో వేసేసుకొని ఈ ఆన్సర్ అరేని రిటర్న్ కొట్టేస్తాం. సో ఇది గైస్ థియరిటికల్గా ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దీన్ని ఒకసారి లీడ్ కోడ్లో సాల్వ్ చేసి చెక్ చేద్దాం. సో నేను అన్నట్టుగానే మనకి ఎన్నింటి గ్రిడ్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం మ్యాప్ని బిల్డ్ చేసుకోవాలి. మ్యాప్ నేను ఒక డిఫాల్ట్ డిక్ట్ ఆఫ్ ఇంట్ తీసుకుంటున్నా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ లేదు కాబట్టి ఎన్ అనేది ఫస్ట్ తీసేసుకుందాం. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ గ్రిడ్. ఓకే మనకి ఎన్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ సేమ్ ఎన్, ఎందుకంటే ఎన్ ఇంటూ ఎన్ గ్రిడ్ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మ్యాప్ ఆఫ్ గ్రిడ్ ఆఫ్ ఐ కామా జే ఈజ్ ఈక్వల్స్ టు 1 చేయాలి. అంటే ప్రతి కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈచ్ ద వాల్యూ యొక్క కౌంట్ని మనం ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సో మనకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ అరేని మనం లైక్ బిల్డ్ చేయాలి కాబట్టి ఆన్సర్ అని ఒక ఎంటీ అరేని తీసుకొని సెకండ్ టైం ఐటరేట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనము సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to n square plus 1. n square plus 1 ఎందుకు పెట్టాను అంటే బోత్ ఆర్ ఇంక్లూజివ్. 1 ఇంకా n square ఇంక్లూజివ్ కాబట్టి n square plus 1 అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేస్లో n అనేది 2 అయితే 1 to 4 ఉంటుంది. ఇక్కడ 1 to 4 plus 1 అంటే 1 to 5, అంటే ఇక్కడ 1 to 4 వరకు వెళ్తుంది లూప్. సో అందుకని అంటే సెకండ్ ఐటెం కూడా ఇంక్లూజివ్ చేయడానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇఫ్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ మ్యాప్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్, అంటే దాని యొక్క కౌంట్ 2 ఉంటే డైరెక్ట్గా ఆన్సర్లోకి అపెండ్ చేసేసి దాన్ని బ్రేక్ అయిపో. సో ఫస్ట్ దాని అనేది మన వాల్యూ యొక్క వాల్యూ అనేది మన ఆన్సర్లోకి అపెండ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఐటరేట్ చేసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n square plus 1 మళ్ళీ ఐటరేట్ చేస్తాము. ఇఫ్ మ్యాప్ ఆఫ్ ఐ అండ్ మ్యాప్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఆన్సర్లోకి సెకండ్ టైం అపెండ్ చేసేసుకుంటాం ది బి యొక్క వాల్యూ. చిన్న మిస్టేక్ చేశాను అక్కడ. ఏంటి అంటే ఇఫ్ నాట్ మ్యాప్ ఆఫ్ ఐ, ఎందుకంటే మనకి ఫస్ట్ మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మిస్సింగ్ వాల్యూ అనేది మ్యాప్లో అసలు మనం వేసుకోం కాబట్టి సేమ్ అదే కండిషన్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. లైక్ ఆ మ్యాప్లో ఆ వాల్యూ లేకపోతే డైరెక్ట్గా దాన్ని అపెండ్ చేసేసి బ్రేక్ అయిపోవు అని చెప్పేసి. సో యా మంచిగానే రన్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్ రన్ అవుతుంది. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం సబ్మిట్ అవుతుందో లేదా అనేసి. సో సబ్మిట్ అయిపోయింది గైస్, వితౌట్ ఎనీ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు, మంచిగానే సబ్మిట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. లైక్ టైం కాంప్లెక్సిటీ ఏంటి అని చెప్పేసి. సో టైం కాంప్లెక్సిటీ అనలైజేషన్ కోసం వస్తే గైస్ ఫస్ట్ మనము గ్రిడ్ మొత్తాన్ని ఐటరేట్ చేస్తున్నాము విచ్ టేక్స్ బిగ్ ఆఫ్ n square. తర్వాత మనము ఏం చేస్తున్నాము అంటే రెండు ఫర్ లూప్స్ రన్ చేస్తున్నాము. ఈ ఫర్ లూప్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n square plus 1 అండ్ ఈ ఫర్ లూప్ కూడా 1 to n square plus 1 వరకు రన్ అవుతుంది. సో దాని ప్రకారంగా చూస్తే మనకి బిగ్ ఆఫ్ n square వర్స్ట్ కేస్లో ఇంకొక ఫర్ లూప్ రన్ అవుతుంది. బిగ్ ఆఫ్ n square కూడా థర్డ్ ఫర్ లూప్ ఇంకొక వర్స్ట్ కేస్లో కూడా రన్ అవుతుంది. సో ఓవరాల్గా మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే బిగ్ ఆఫ్ n square ప్లస్ బిగ్ ఆఫ్ n square ప్లస్ బిగ్ ఆఫ్ n square ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ 3n square అవుతుంది. మనకి 3 కాన్స్టెంట్ బయట మనం పట్టించుకోం కాబట్టి వర్స్ట్ కేసులో మనకు ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ ఈజ్ డామినేటెడ్ బై n square. సో యా గైస్ ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఇది సొల్యూషన్. సో
So yeah, thank you. If you like the video, please like, share and subscribe. This is SVP from CSB. Thank you guys.